హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. కుటుంబాల్లో బయటకు చెప్పుకోలేని సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళందరి జీవితాలని ఆ వెబ్ సిరీస్ ఆవిష్కరించిందని చెప్పొచ్చు. పలు రకాల సెక్స్ సమస్యలతో బాధపడుతూ భారతీయ కుటుంబాల్లో ఎలా అడ్జస్ట్ అయిపోతూ కాపురాలు చేస్తూ ఉంటారో వెబ్ సిరీస్ లో చక్కగా చూపించారు. ఇప్పుడు అటువంటి వెబ్ సిరీస్ నే తమిళ్లో తీద్దామని ట్రై చేశారు. అదే ఇష్. ఒక రచయిత అతను రాసిన కథ. అందులో ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించే క్యారెక్టర్లు, క్రేజీగా ప్రవర్తించే క్యారెక్టర్లు, వాటిని చూసి అతను అతని భార్య కలిసి ఏం చేశారు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఇరుక్కుపోయిన భారతీయ గూఢచారి తిరిగి తన ఇంటికి వచ్చిన ఒక రోజు ముందు అతని భార్య వాన్మతి ఏం చేసింది, అలాగే బూతు సీడీ క్లాస్ రికార్డ్ బుక్లో పెట్టి టీచర్కి ఇచ్చిన ఒక స్టూడెంట్ వల్ల స్టూడెంట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో తెలుసుకున్న టీచర్, సెక్స్ ఎడ్యుకేషన్ అంటే చిరాకు పడే టీచర్ సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ ఎందుకు మొదలుపెట్టింది, కమ్యూనిస్ట్ భావాలున్న యువకుడు తన ఇంట్లోకి వచ్చిన ఒక అమ్మాయిని చూసి తన భావాలు మర్చిపోయి తన ప్రేయసిని మర్చిపోయి ఆ అమ్మాయి వల్ల ఎలా చిక్కుకున్నాడు, ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, ఆ అమ్మాయి జీవితంలో ఏం మార్పులు జరిగాయి అన్నది 4 చాప్టర్లో ఈ వెబ్ సిరీస్ లో చెప్పారు. ఇష్యూలో ఉష్ అని పేరు పెట్టి చాలా చెప్పకుండావేయో చెప్పేస్తాం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ లస్ట్ స్టోరీస్ లో ఉన్నంత వైల్డ్ గా ఒక్క సీన్ కూడా ఉండదు. కొంచెం ఆర్టిస్టిక్ గా తీద్దామని కొన్ని ఎపిసోడ్లు ట్రై చేశారు, కానీ అవేమి అంత గొప్పగా ఉండవు. ఏవో సీన్లు ఉంటాయి, ఏదో ఎక్స్పోజింగ్ ఉంటుంది, హాట్ సన్నివేశాలు ఉంటాయి అనుకుని మాత్రం ఈ వెబ్ సిరీస్ చూస్తే మీ ఆశల మీద వేడి నీళ్లు పోసినట్లు అవుతుంది. అంత గొప్పగా లేదు. ఒక్క వాన్మతి ఎపిసోడ్ తప్ప మిగిలినవన్నీ అంత ఆలోచించదగ్గ విషయం ఉన్న ఎపిసోడ్లు ఏం కావు. ఇనియా సుల్తానా, శ్రీరామ్ ఆ ఎపిసోడ్ కూడా అంత గొప్పగా ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్ టీచర్ స్టూడెంట్ మధ్య జరిగే ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది. వాన్మతి ఎపిసోడ్ హైలైట్ గా ఉండి బాగుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ కరెక్ట్ గా ఇచ్చారు ఆ ఎపిసోడ్కి. ఇక లాస్ట్ ఎపిసోడ్ ఆ కమ్యూనిస్ట్ భావాలన్న కుర్రోడు అతని ఇంట్లో చేరిన పని మనిషి అంత గొప్పగా అనిపించదు. చూడడానికి ఆ అమ్మాయి అందంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది అంతే. వాన్మతి పాత్రలో 7 బృందావన కాలనీ సోనియా అగర్వాల్ చాలా బాగా చేసింది. ఏదైనా చెప్పాలనుకుంటే క్లియర్గా మంచి ఎండింగ్తో చెప్పాలి. ఈ ఎపిసోడ్స్లో అవే మిస్ అయ్యాయి. ఎపిసోడ్లన్నీ ఆర్టిస్టిక్గా ముగిస్తున్నాం అనుకొని ఏదో ఓపెన్ ఎండింగ్తో ముగిస్తున్నాం అన్నట్లు ముగించారు, కానీ అంత గొప్పగా అనిపించవు. తమిళ్లో మాత్రమే రిలీజ్ అయింది. త్వరలో తెలుగు డబ్బింగ్ రావచ్చు. ఆహాలో ఈ వెబ్ సిరీస్ లభిస్తుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?